హ్యూమన్ సేఫ్టీ లేదా అనిమల్ రైట్స్, దీంట్లో ఏది చాలా ఇంపార్టెంట్? ఎందుకంటే ఆగస్ట్ 11 సుప్రీంకోర్టు ఒక తీర్పునైతే ఇస్తుంది. ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్క ఈదు కుక్కని తీసి షెల్టర్స్కి పంపండి, అంటే డాగ్స్ చూసుకునే కేర్ సెంటర్స్కి పంపించండి అని. కానీ ఆ సెంటర్స్లో ఒకవేళ ఈ డాగ్ పాపులేషన్ చాలా అయిపోయి వాళ్ళు ఈ డాగ్స్ అన్నింటిని చంపేస్తే దానికి కారణం మనిషి అయింటాడు. సరే, డాగ్ బైట్స్ చాలా అవుతున్నాయి, రేబీస్ కేసెస్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ వేరే రెమెడీస్ లేదా? స్టెరిలైజ్ చేయండి, ప్రెగ్నెన్సీస్ని స్టాప్ చేయండి, వ్యాక్సినేషన్స్ వేయండి, అలాగే పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వండి ఎలా బిహేవ్ చేయాలి స్ట్రీట్ డాగ్స్ తోటి అని. అది వదిలేసి మీరు కంప్లీట్గా ఒక గ్రూప్ ఆఫ్ స్పీషీస్ని రిమూవ్ చేస్తున్నారంటే సో ఎలాంటి హక్కు ఉంది మనిషికి అని? ఎందుకంటే మనిషి అనేవాడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు, పొల్యూషన్ చేస్తున్నాడు, సాయిల్, వాటర్, ఎయిర్. కానీ మనిషిని అడిగేవాడు ఎవరూ లేదు. మనిషి చేస్తే తప్పు కాదు, కానీ ప్రాణి చేస్తే మాత్రం తప్పు. సో దానికి వేరే రెమెడీస్ ఏం లేవా? ఎలాంటి హక్కు ఉందో మనిషికి ఈ భూమి పైన బతకడానికి, అలాంటి హక్కే ప్రతి ఒక్క కుక్కకి కూడా ఉందని మనిషి తెలుసుకోవాలి. సో వేరే ఒక రెమెడీస్ గురించి ఆలోచించాలనేది నా ఒక అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి.